తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సభ్యత్వ సేకరణ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు కూడా దృష్టి పెట్టుకుని సభ్యత్వం చేయాలి. ఈ యొక్క గ్రామంలో మనకు సభ్యత్వ టార్గెట్ ఎంత ఉంటుందో టార్గెట్ పూర్తి చేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలను కూడా సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి గ్రామాల వారీగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని సభ్యత్వ సేకరణకు సంబంధించి ఆ కమిటీలోని అన్ని వర్గాల ప్రజలు ఉండేటట్టు, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వివిధ సామాజిక వర్గాలను దృష్టి పెట్టుకుని, యూత్ను దృష్టి పెట్టుకుని, మహిళలను దృష్టి పెట్టుకుని ఈ యొక్క సభ్యత్వ సేకరణ గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి సభ్యత్వం అంటే మండలాల వారిగా కూర్చొని చేయాల్సింది కాదు, జిల్లాల వారిగా కూర్చొని చేయాల్సింది కాదు. సభ్యత్వం అంటే గ్రామాల వారీగా జరగాలి. కాబట్టి ఈ సభ్యత్వ సేకరణ విషయంలో మనము మరి ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని వివరాలు చర్చించుకొని ఇదే స్థాయిలో జిల్లాల వారీగా నిర్వహించుకోవాలి. శిబిరాలు, వర్క్షాప్స్ మండలాల వారీగా జరగాలి. దానికి అదేవిధంగా గ్రామాల వారీగా జరగాలి. దీనికి ప్రత్యేకంగా కొంతమంది బాధ్యతలు మనమందరం పనిచేస్తూ కూడా దీనికి ప్రత్యేకంగా సభ్యత్వ కోసం కూడా ప్రత్యేకంగా కొంతమందికి బాధ్యతలు ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం మరింత చురుకుగా పనిచేసే విధంగా మనమందరం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి తప్పకుండా ఇప్పుడు జరిగేటువంటి సభ్యత్వం ఏదైతున్నదో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి తప్పకుండా ఒక సాధనంగా ఉండాలని, దానికి అందరం కూడా కష్టపడి మనం ఐకమత్యంతో పనిచేయాలి. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అనేక మంది అభ్యర్థులు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అనేక మంది అభ్యర్థులు, అదేవిధంగా జిల్లాల్లో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఇటీవల చాలా మంది బీజేపీలో కొత్తగా చేరినటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ సభ్యత్వ కార్యక్రమంలో వాళ్ళను భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం. ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలి. ఏ ఒక్క కార్యకర్త కూడా తను సభ్యుడిగా చేయడంతో పాటు తను 100 మందిని చేర్పించేటువంటి కార్యక్రమం మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. క్రియాశీలక సభ్యులుగా చేరాలంటే ప్రతి ఒక్కరు కూడా 100 మందిని చేర్పించాలి. కాబట్టి ఈ సభ్యత్వ సేకరణ కార్యక్రమం మండల ప్రెసిడెంటో, జిల్లా ప్రెసిడెంటో, పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ పనే కాదు, మొత్తము పార్టీ యంత్రాంగం, కొత్త కార్యకర్తలు, పాత కార్యకర్తలు అనేటువంటి భేదభావం పక్కన పెట్టేసిక అందరం కూడా మనము సామూహికంగా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే విధంగా అన్ని వర్గాలను కూడా ఈ సభ్యత్వ సేకరణలో భాగస్వాములు చేసేటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి వర్క్షాప్ లో చర్చించుకోవాలి. మొత్తము ప్రతి ఒక్కరం కూడా రెన్యువల్ చేసుకోవాలి, అంటే కొత్తగా చేరాలి. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎగ్జామ్షన్ ఉండదు. కాబట్టి ఈసారి ఈ సభ్యత్వ సేకరణ కార్యక్రమం ఒక సాధారణ కార్యక్రమంగా కాకుండా ఒక ఉద్యమం లాగా, ఒక మిషన్ మోడ్లో ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తయిపోతే, ఈ సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తయిపోతే మళ్ళీ మనము ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేయాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు అనేక వర్గాలు అయితే నిర్లక్ష్యానికి మరి ఈరోజు గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా సంఘటితం చేయాలి. రాజకీయంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను మరొకసారి అందరిని కోరుతా ఉన్నాను, జిల్లా శాఖలు కానీ మండల శాఖలు కానీ ఐక్యమత్యంతో కలిసికట్టుగా ఈ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము. అది
మరొకసారి గతంలో మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ గిన్నీస్ రికార్డులో అత్యధికమైనటువంటి సభ్యులు కలిగిన పార్టీగా నమోదయ్యాం. మన రికార్డును మనమే ఈసారి బ్రేక్ చేసుకోవాలంటే మళ్ళీ దానికంటే మించి ఈసారి సభ్యత్వ సేకరణ కార్యక్రమం కొనసాగించేటువంటి పని పార్టీ తీసుకున్నది. కాబట్టి నేను మనందరినీ కోరుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దృష్టి పెట్టుకుని భారతీయ జనతా పార్టీ బలపడాల్సినటువంటి ఆవశ్యకత తెలంగాణ పౌర సమాజం ఏదైతే కోరుకుంటుందో అది కూడా దృష్టి పెట్టుకుని తెలంగాణ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా మనం కూడా మన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాని